ఇవాళ మనం క్వశ్చన్ ఆన్సర్స్ అనే స్టోరీ బుక్లో 5th క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాం కదా. ఇవాళ మనం 6th క్వశ్చన్ చూసుకున్నాం. వై డస్ వాటర్ డ్రై అవుట్ ఇన్ పెడల్స్? వాటర్ అనేవి చిన్న చిన్న హోల్స్ లోపల ఇలా ఉంటాయి కదా, వాటి లోపల నుంచి ఎందుకు ఆవిరైపోతాయి అంటే వాటర్ ఎందుకు డ్రై అయిపోతాయి? ఇలా ఉన్న వాటిలో, ఇలా ఉండే వాటిల్లో వాటర్ ఎందుకు డ్రై అయిపోతాయి? When the sun shines, the water in the puddles change into physical form liquid to gas. ఎప్పుడైతే మనకి సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు పెడల్స్లో ఉన్న వాటర్ అనేవి ఫిజికల్ చేంజ్లోకి మారుతాయి. ఎలాగా? ఏ ఫామ్లో? లిక్విడ్ నుంచి గ్యాస్కి ఫిజికల్ ఫామ్లో మారుతాయి. దిస్ ఈజ్ ద సేమ్ ప్రిన్సిపల్ దట్ ఆల్సో వర్క్ వెన్ వీ డ్రై అవర్ వెట్ క్లోత్స్ ఇన్ ద సన్. సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఎప్పుడైతే మన తడి బట్టల్ని ఆరేస్తామో సన్లో ఎప్పుడైతే తడి బట్టల్ని ఆరేస్తామో సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. లిక్విడ్ నుంచి గ్యాస్ ఫిజికల్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. ఇలాగా లిక్విడ్ నుంచి గ్యాస్కి. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తాము? ఎవాపరేషన్ అని పిలుస్తాము. హెన్స్ వీ సీ దట్ వాటర్ ఎవాపరేట్స్ ఫ్రమ్ ద పెడల్స్ and changes to water vapor due to heat and mixes with the air. మరియు మనం వాటర్ వేపర్ని చూస్తున్నప్పుడు వాటర్ ఎవాపరేటింగ్ చూస్తున్నప్పుడు మనం పెబుల్స్ నుంచి ఆ వాటర్ అనేది వాటర్ వేపర్గా మారుతుంది. ఎలాగంటే హీట్ అంటే వేడి ద్వారా ఇంకా మళ్ళీ ఆ వాటర్ వేపర్ అనేది మళ్ళీ ఎయిర్లో మిక్స్ అయిపోతుంది. మళ్ళీ 6th క్వశ్చన్ మనం తొందరగా చూసేసుకున్నాము, ఏం చదవకుండా. వాటర్ అనేది పెడల్స్లో నుంచి ఎందుకు డ్రై అయిపోతుంది అంటే ఎందుకు ఎండిపోతుంది? ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ పెడల్స్లో ఉన్న వాటర్ అనేవి ఫిజికల్ ఫామ్లో మారుతాయి. ఎలాగంటే లిక్విడ్స్ టు గ్యాసెస్, అంటే వాటర్ నుంచి గ్యాస్. ఇదే సేమ్ ఫామ్ మనం తడి బట్టలు ఆరేసినప్పుడు కూడా సేమ్ ఇదే జరుగుతుంది సన్లో ఆరేసినప్పుడు. ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తాము? ఎవాపరేషన్ అని పిలుస్తాము. మనం ఎప్పుడైతే వాటర్ ఎవాపరేటింగ్ చూస్తున్నామో పెబల్స్ నుంచి ఆ వాటర్ అనేవి వాటర్ వేపర్గా మారుతాయి. డ్యూ టు అంటే ఎలాగంటే హీట్ ఇంకా వాటర్ వేపర్ అనేది మిక్స్ అయిపోతుంది గ్యాసెస్లో, అంటే కలిసిపోతుంది ఆ గ్యాసెస్లో. 6th క్వశ్చన్ అయిపోయింది. బాయ్.